టు ఆడియన్స్. అనిల్ గారు, గ్యాంగ్ లీడర్ సినిమా ఒకేసారి 4 ప్లేసుల్లో హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శత దినోత్సవం జరుపుకున్నారు. ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న, ఫిలింఫేర్ అవార్డులు పొందిన, గిన్నీస్ బుక్ సాధించిన, పద్మవిభూషణ్ అయిన ఈ చిరంజీవి గారికి మీరు ఈ వరప్రసాద్ ఫంక్షన్స్ శత దినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు శత దినోత్సవాలు లేవుగా. లేదు, వచ్చింది వాల్తేరు వేరే ద్వారా 200 రోజులు కూడా చేసుకున్నారు కదా. 200 రోజులు షీల్డ్ ఇచ్చారు కదా. ఇచ్చారు, 200 కోట్ల ఇచ్చారు. పార్క్ 200 రోజులు ఇచ్చారు. మీరు అంటే అప్పుడు ఏదో ఒక థియేటర్లో ఆడినట్టుంది. అంటే టెక్నికల్గా అంటే అప్పుడు 100 రోజులు చాలా స్వచ్ఛందంగా, చాలా జెన్యున్గా. ఇప్పుడు మనకి 3 వీక్సే కదా, 2 వీక్స్ 3 వీక్స్కి వచ్చేసినాయి ఫిలిమ్స్. 3 వీక్స్ 4 వీక్స్ ఆడితే 4 వీక్స్ ఆడితే అది ఈక్వల్ టు శత దినోత్సవం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. సుస్మిత వన్ థింగ్, చిరంజీవి గారు మనకందరికీ తెలుసు, ద బిగ్గెస్ట్ స్టార్, ద హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్గా, వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid him. హైయెస్ట్ పెయిడా? నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు. ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి. అందులో ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హయ్యెస్ట్ పేడే తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్. అండ్ ఆయన ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ 3 హిట్స్లో మీకు మెమరబుల్, బాగా హ్యాపీ, ఎంజాయ్ చేసిన సినిమా ఏంటండి? అంటే నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు అట్మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది, అట్మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది అండ్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను. ఆ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి, భగవంత్ కేసరికి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్నీ. సో ఆయనతో F2 నుంచి నా జర్నీ ఉంది. సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా, సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్సులు చేస్తున్నాను. ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో, ఆయన ఎంత బాగా చూసుకుంటారో. సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవటమే. సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ. దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు. సో ఇదొక టైప్. సో ఇది మన శంకర్ ప్రసాద్ గారు అనేది ఇది ఇట్స్ లైక్ ఆల్వేస్ ఏ స్పెషల్. భయ్యా, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఇప్పుడు మీరు చేసిన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ అవనివ్వండి, సాయి ధర్మ తేజ్ అవనివ్వండి, రవితేజ అవనివ్వండి, వెంకటేష్ అవనివ్వండి, మహేష్ బాబు అవనివ్వండి, చిరంజీవి గారు అవనివ్వండి, వీళ్ళందరికీ వాళ్ళ కెరీర్లో ది బెస్ట్, బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఈ మార్కెట్లో రీజనల్ రాజమౌళి అని కూడా మీకు చాలామంది పిలుస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ వాళ్ళతో కానీ లేకపోతే రజనీకాంత్ గారు లాంటితో కానీ చేసే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా పిలిచినా నాకు హ్యాపీయే. అండ్ రాజమౌళి గారితో పోల్చడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ హిమ్, అంటే రాజమౌళి గారు ఇస్ లైక్ ఒక ఐకానిక్ డైరెక్టర్. నేను ఎప్పుడు నన్ను ఆయనతో పోల్చుకొని నా స్థాయి నేను పెంచుకోవాలనుకోను. నన్ను ఆయనతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించమని కోరుకోను. సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిస్ ఇండివిజువల్ స్టైల్. సో రాజమౌళి గారు ఇస్ లైక్ తెలుగు పరిశ్రమని, తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తూ నేను వెళ్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. అట్లా చేయాలని నేను అనుకోను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన 3 దర్శకులు, కె రాఘవేంద్రరావు గారు, సో వివి వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను. రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు. అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి నాతో 2-3 కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్స్ వివి వినాయక్ గారు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు.
సో ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు. సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతా. సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిల్మ్ తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్. సుష్మిత గారు. అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే, ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మనోజ్, మంచి మనోజ్ అని చాలామంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకి పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగు ఆయన చెప్పిన స్టైల్ ఇస్ జస్ట్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని యూనో హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. సో కంగ్రాచులేషన్స్ అండి. అనిల్ గారు, సో ఒక ఏఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుస్మిత గారు ఇక్కడండి. ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్? ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. అండ్ ఇది చూసారు కదా, సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆయనతో నేను లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు. అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అండ్ అలాగే వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ అంటే పాన్ ఇండియా సినిమాస్ అని లేదంటే మాస్ ఎలివేషన్స్ మూవీస్ అని చేస్తుంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు ఆడియన్స్ని కట్టిపడేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో అది మీరు అచీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్ మనిషికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకుని ఉండకపోవచ్చు మెగాస్టార్ గారితో ఆయనకి ఎప్పుడు కట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను మీరు అనుకుని ఉండవచ్చు, బట్ యూ సక్సీడెడ్. సో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ కెరియర్. సో ఎక్కడి నుంచి అంటే అది సక్సెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకు నెక్స్ట్ కెరియర్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే ఈ అచీవ్మెంట్ తర్వాత? సో నెక్స్ట్ ప్లాన్ అనేది అసలు ఇంకా ఏం అనుకోలేదండి నేను. సో ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అండ్ రోజుకి ఈ సినిమా ఆడియన్స్ వచ్చిన రిసెప్షన్, ఆడియన్స్ ఈ సినిమాని వాళ్ళు ఎంత అభిమానంతో వెళ్ళి చూసి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కంటెంట్స్, ముఖ్యంగా చాలామంది జరీనా వహబ్ గారికి నయనతారకి మధ్యన ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మెనీ అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాటికి మంచి అప్లాజ్ రిసెప్షన్ ఉంది. కాబట్టి సో ఐఎమ్ ఫైటింగ్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ కథలో ఏమేమి పండాయి, ఎక్కడెక్కడ నేను ఇంకా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ చేసే సబ్జెక్ట్స్ ఈ జోనర్లోని వెరైటీగా ఏం చేయాలి, సో ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. సో లెట్స్ ఈ జర్నీ అయ్యే టైంకి ఒక క్లారిటీ వస్తుంది. One last question, please.